జై శ్రీరామ్, జై కృష్ణ. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. బైబిల్ యొక్క నిజస్వరూపం అనే పాంప్లెట్స్ పత్రిక ప్రింటింగ్ చేయించాలని మేము నిర్ణయించుకున్నాము. అందుకోసం మనీ సేవ్ చేస్తూ ఉన్నాము. గత వీడియోలో కూడా చెప్పాను నేను, కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇంకా ఇవ్వలేదు. ఇంకా 9,000 దాకా అవసరం ఉంది, 9,000 వరకు. కనుక సనాతన ధర్మాన్ని ప్రేమించేవారు కొందరు ముందుకు వచ్చారు, వాళ్ళు సహాయం చేశారు. ఇంకా కొంతమంది సహాయం చేస్తే త్వరగా ఇది పరిచర్య ప్రారంభించడానికి సహాయం చేసిన వారు అవుతారని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. చాలామంది సహకరించడం లేదు, చూసి వెళ్ళిపోతున్నారు తప్ప చాలామంది సహాయం చేయడం లేదు. సహాయం చేయండి, ప్రోత్సహించండి. మా ఛానల్ ఇంతవరకు ఎవరైతే జాయిన్ కాకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వారికి మెసేజ్కి రిప్లై ఇవ్వబడుతుంది. ఫీచర్లోని వాడికి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వబడుతుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అండి. యేసుక్రీస్తు నామములో స్వస్థత. యేసుక్రీస్తు నామంలో స్వస్థత. టచ్ టచ్ టచ్. దెయ్యాలు పోతున్నాయి, ప్రజలారా సువార్తను నమ్మండి అని మనం వింటూ ఉంటాం. చాలా ఫంక్షన్ హాల్లో పేరు పొందినటువంటి పాస్టర్లు తమ ఉన్నటువంటి ప్లేసులు, స్వస్థ స్థలాలు విడిచిపెట్టి కదా, పైసలు అడుక్కోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి పబ్లిక్ కూట మీటింగులు, స్వస్థత మీటింగులు, స్వస్థత సభలు, ఫాస్టింగ్ మీటింగులు అంటూ కదా ప్రముఖ కేంద్రాల్లో, ప్రముఖ ఫంక్షన్ హాల్లోని అవి బుక్ చేసుకొని అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నింటిలో కూడా వాళ్ళు పిలుపునివ్వడం, డేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అక్కడ కూడుకున్నప్పుడు వీళ్ళు స్వస్థత సభలు ఏర్పాటు చేసుకుంటుంటారు. సరే, మంచిదే, క్రైస్తవులు సువార్త ప్రకటించుకోండి, తప్పు లేదు. కానీ రాజ్యాంగం మత స్వేచ్ఛను గౌరవించాలి. భారతదేశంలోని మనకంటూ ఒక మత స్వేచ్ఛనిచ్చింది. మనిషి ఎవరికి బానిస కాదు. కనుక రాజ్యాంగం ప్రకారము కదా మత స్వేచ్ఛను గౌరవించాలి. కానీ నేడు ఏం జరుగుతుంది? హిందూ గ్రామాల్లో హిందువులు పూజించే పవిత్ర దేవాలయాలు ఉంటాయి కదా, పవిత్రమైన దేవాలయాలు ఉంటాయి, హిందువులు ఉంటారు అక్కడ. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి యేసు నిజ దేవుడు, బైబిల్ సత్యగ్రంథము, యేసు నీ పాపాల కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు చనిపోయాడు, యేసు నీ కొరకు తిరిగి లేస్తాడు. మార్కు సువార్త 16:15 ప్రకారము నమ్మినవాడు రక్షణ పొందును, నమ్మనవానికి శిక్ష విధింపబడును. అంటే యేసు నమ్మినటువంటి వాడు పరలోకం వెళ్తాడు, యేసును నమ్మనటువంటి వాడు నరకం వెళ్తాడు. ఎక్కడికి వచ్చి చెప్తున్నాడు ఈ పాస్టర్ సువార్తని? ఎక్కడికి వచ్చి చెప్తున్నారు సువార్తలు క్రైస్తవులు? హిందూ గ్రామాల్లోని హిందూ దేవాలయాలు కాడ, హిందువులు నివసించే గ్రామాలు, హిందువులు ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ఆ యొక్క వాడుకట్లోకి వచ్చి అక్కడ వీళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. ప్రకటించినప్పుడు కదా, అలా ప్రకటిస్తే హిందువులు మత విశ్వాసాల మీద, వారి యొక్క గ్రంథాల మీద క్రైస్తవులు బురద చల్లినట్లే అవుతుంది అన్నమాట కదా. హిందువుల యొక్క మత విశ్వాసాల మీద, వారి యొక్క గ్రంథాల మీద క్రైస్తవులు బురద జల్లినట్లే అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ హిందువులు వారి యొక్క ఆ దేవుళ్ళను పూజించుకుంటున్నారు, గుళ్ళకి వెళ్తూ ఉన్నారు, వారి యొక్క మత విశ్వాసాలను పాటిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు రక్తం గార్చాడు, యేసుక్రీస్తుని పాపాల కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేస్తాడు, నువ్వు నమ్మితే పరలోకము, నమ్మకపోతే నరకం అని ఆడికెందుకు చెప్పాలి వీళ్ళు? రాజ్యాంగము మత స్వేచ్ఛ ఇచ్చింది. దేనికోసము? నువ్వు నమ్ముకో, కానీ వేరే మతస్థుల దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళకి చెప్పవలసిన అవసరత లేదు. ఇది క్రైస్తవులు తెలుసుకోవాలి. ఏ హిందువు కూడా చూస్తూ ఊరుకోడు. కనుక హిందువుల దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటిస్తే ఏ హిందువు కూడా చూస్తూ ఊరుకోడు, తిరగబడతారు కదా. కనుక మీ బైబిల్ ప్రశ్నించి దూషించి బుద్ధి చెప్తారనమాట. ఎప్పుడైతే ఈ పాస్టర్ అక్కడికి వెళ్ళి, ఈ క్రైస్తవులు అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే బైబిల్ పట్టుకొని సువార్తలు ప్రకటిస్తారో ప్రతి ఒక్క హిందువు స్పందించి బైబిల్ని ప్రశ్నిస్తాడు, దూషిస్తాడు, అంతేకాకుండా బుద్ధి కూడా చెప్తాడు. కనుక క్రైస్తవులు హిందూ గ్రామాల్లోకి 10 అడుగులు ముందుకేస్తే హిందువులు కూడా చర్చిల దగ్గరకు 100 అడుగులు ముందు దగ్గరికి వేసి వస్తారని
క్రైస్తవులు గుర్తించాలి. సువార్త ప్రకటించుకోండి. సువార్త ప్రకటించుకోండి, తప్పులేదు. ఎక్కడ ప్రకటించాలి సువార్త? ప్రతి ఊరికి కూడా ప్రతి గ్రామానికి కూడా ఊరు ఎలుపల ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఊరు ఎలుపల సిటీ అయినా సరే, రాష్ట్రాలైనా సరే, గ్రామాలైనా సరే, ఊరికి చివరిలో కదా ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్లోని కదా లేక గ్రౌండ్లోని మీరు యొక్క సువార్త సభలో పెట్టుకొని అయితే అక్కడికి జనం రావాలి కదా. చూడండి, ఒక సినిమా హాల్కి కొత్త సినిమా విడుదలైనప్పుడు కదా, మనం కొన్ని సంవత్సరాల గతంలోకి వెళ్తే ఒక రిక్షాకి ఆ వాల్ పోస్టర్ అంటించి కొత్త సినిమా వచ్చిందని చెప్పి పబ్లిసిటీ చేసుకునేవారు. అలాగే మీ సువార్త సభకు రావాలనుకుంటే ఒక రౌండ్ ఇది ఇళ్ల పంట కాదు, పెద్ద రోడ్డు అమ్మట ఒక రౌండ్ వేసి పలానా ఊరు చివరిన మేము సువార్త సభలు చేస్తున్నాం, మీకు ఇష్టం ఉంటే రండి, లేకుంటే లేదని చెప్పండి. అంతే, అంతవరకే చెప్పేసి అక్కడికి వెళ్ళి సభ చేసుకోండి కదా, తప్పులేదు. కానీ హిందువుల గురించి కానీ మీరు సభ ఏర్పాటు చేసుకుంటే హిందువుల గురించి కానీ, వారి గ్రంథాలను గురించి కానీ, వారి దేవుళ్ళ గురించి కానీ దూషించిన, చెడ్డగా ప్రకటించిన కదా, మీ సభల్లోని హిందువుల గురించి కానీ, హిందూ గ్రంథాల గురించి కానీ, వారి దేవుళ్ళ గురించి కానీ దూషించిన, చెడ్డగా ప్రకటించిన కదా, సభల దగ్గర హిందువులు క్రైస్తవుల యొక్క తోలు తీస్తారు, ఉతికి ఆరేస్తారు. ఇది వాస్తవం. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని గుర్తుంచుకోవాలి. మీలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి, చాలా పొరపాట్లు కూడా ఉన్నాయి. వాటిని క్రైస్తవులు సరిచేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు, పౌలు, ఇంకా శిశువులు కూడా బహిరంగ ప్రదేశాల్లో ప్రకటించారు సువార్త. ఇళ్ల పంట వీధుల్లో ఎక్కడ కూడా వాళ్ళు ప్రకటించలేదు. యేసుక్రీస్తు జనాన్ని ఊరు ఎలుపులు తీసుకుపోయాడు. జనాన్ని అందరిని తీసుకుపోయి ఒక కొండ ప్రదేశంలో పెట్టుకొని అక్కడ సువార్త ప్రకటించాడు. పౌలు కూడా అలాగే చేశాడు. శిశువులు కూడా అదే విధంగా సేవ చేశారు, సువార్త ప్రకటించుకున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు, ఎవరికి ఎలాంటి మత విద్వేషాలు లేకుండా చూసుకున్నారు వాళ్ళు. కానీ నేడు అలా కాదు కదా. చేతితో ఇలా బోర్డు అట్టుకొని ప్రతి ఇంటికాడికి వెళ్ళి ఇలా బోర్డు అట్టుకొని తిరగడం, ఇలాగా అట్టలు పెట్టుకొని ఇలా తిరగడం, ఇళ్ల పంట, చాలా రాంగ్ అది కదా. అలాంటి సువార్తలు ప్రకటించకూడదు. ఇంకా ముందుకెళ్తే ఇలా ఇప్పుడు కొందరు యథార్థంగా నీతిగా సువార్త ప్రకటిస్తున్నారు. నేను చూస్తున్నాను, కొంతమంది నీతిగా యథార్థంగా సువార్త ప్రకటించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఈదుల్లో ఇళ్ల పంట రారు, చాలా దూరంగా ప్రకటిస్తారు, మంచిదే. కానీ కొందరైతే ధనాన్ని ఆశించి కదా ఈ పాస్టర్ వృత్తిలోకి వచ్చేస్తున్నారు. చాలామంది పాస్టర్ వృత్తిలోకి వచ్చేసి ధనాన్ని ఆశిస్తూ ఉన్నారు. ధనాన్ని ఆశించి పాస్టర్ అవతారాలు ఎత్తేసి కదా గల్లీకి ఒకడో పుట్టుకొకడో అవతారాలు ఎత్తేసి చర్చిలు కట్టేసేసి ఆ చర్చిలకి పర్మిషన్ ఉండదు. మళ్ళీ ఆ చర్చి కూడా ఎక్కడ కడతాడు? ఎక్కడైతే హిందువులు ఎక్కువ మంది ఉన్నారో ఆ హిందువుల మయాన్న చర్చికి కడుతున్నాడు. ఆ చర్చికి పర్మిషన్ ఉండదు. అక్కడ క్రైస్తవులే లేరు, అందరూ హిందువులే ఉన్నారు. హిందువుల మయానికి వచ్చి సువార్త ప్రకటిస్తూ హిందువుల మయాన్ని చర్చి కడతాడు. వాళ్ళు ఎవరన్నా తిరిగి అడిగినా, పుసుక్కుమని వాళ్ళు దూషించిన వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టడం కదా, మా మీద దాడులు చేసేసారు, మాకు ఇది చేసేసారు, మా తొన్నమాదులు అని చెప్పుకొని తిరుగుతారు. వీళ్ళు చేసిందే తప్పు. హిందువుల మయాన్ని చర్చి కట్టడం తప్పు, అక్కడ సువార్త ప్రకటించడమే తప్పు. సువార్త ఎక్కడ? ఊరు ఎలుపల ప్రకటించాలి. బైబిల్లో శిశువులు, పౌలు, యేసు అందరూ కూడా ఊరు ఎలుపల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పుకున్నారు, జనాన్ని అక్కడ తీసుకొని వెళ్ళారు. వీళ్ళలాగా ప్రకటించలేదు బైబిల్లో. నేను చదివినప్పుడు వీళ్ళ భాష, వీళ్ళ వేషం, వీళ్ళ అవతారం కూడా బైబిల్ ప్రకారంగా లేదు. ప్రతి ఒక్కడు కూడా పైసను ఆశించే బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు, పైసను ఆశించే ఇందులోకి వస్తున్నారు. చూడండి, ఒక్కొక్క పాస్టర్ని చూస్తే వాడు బట్టలు చూడండి, వాడు వేసుకొని ఖరీదైన కోట్లు చూడండి. పాస్టర్ అవతారం ఎత్తిన ప్రతి ఒక్కడు ఒంటి మీద వాడు అవతారం చూడండి, బట్ట చూడండి, వాడు కోట్లు చూడండి, మీకు అర్థమైపోతుంది. అలాగా బైబిల్లో ఎక్కడో కూడా యేసు కానీ పౌలు కానీ ఎవరు కూడా అంత ఇది చేయలేదు. కనుక ఒకసారి మీకు ఒక క్లిప్ ఇస్తాను, చూడండి. యోధ రాసినటువంటి పత్రిక, మీ బైబిల్లోనే యోధ రాసిన పత్రికలో మొదట అధ్యాయం 3-4 వచనంలో ఒకసారి క్రైస్తవులందరూ కూడా ఆ వచనాన్ని చదివి
క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి మోసాలని ఖండించండి. ఎవడన్నా ఒకడు చర్చిలో ఉన్నటువంటి విశ్వాసే పాస్టర్ బోధించినటువంటి ఉన్మాదానికి గురయ్యి ఒక చర్చిలో ఉన్నటువంటి ఒక విశ్వాసి హిందూ దేవాలయం దగ్గరికి వెళ్ళి కాళ్ళతో తన్నడం కానీ కదా, విగ్రహాల మీద ఉచ్చపోయడం కానీ, అక్కడ బైబిల్కి సంబంధించినటువంటి వాక్యాలు హిందూ దేవాలయాల మీద రాయడమే కానీ, నీ చర్చిలో ఉన్న విశ్వాసులు అలాంటి తప్పుడు పనులు చేస్తే క్రైస్తవ సంఘాలు, విశ్వాసులు, పాస్టర్లు అంతా కూడా వెంటనే ఆ చర్చిని క్లోజ్ చేయించండి. మీ క్రైస్తవ సంఘాలే ఆ యొక్క చర్చిని క్లోజ్ చేయించండి. ఆ పాస్టర్ని అక్కడికి వెళ్ళి ఎల్లగొట్టండి. అవి ఎవరైతే ఆ విశ్వాసి ఇలాంటి పిచ్చి పని చేశారో వెంటనే మీరు కంట్రోల్లోకి తీసుకొని వాడిని సరైన శిక్ష విధించండి. అప్పుడు హిందువులు ఎందుకంటే క్రైస్తవులు జోలికి వస్తారు? హిందువులు ఎందుకు వస్తారు? క్రైస్తవుల్లో జరిగిన పొరపాట్లు క్రైస్తవులే సరి చేసుకొని చేస్తే ఏ హిందువులు కూడా క్రైస్తవుల జోలికి రారు, బైబిల్ గురించి మాట్లాడరు. సరే, వాళ్ళ తప్పులు సరి చేసుకుంటున్నారు, వాళ్ళు ఖండించుకుంటున్నారు, వాళ్ళు సరి అవుతున్నారు కనుక వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పి హిందువులు అంతా బ్యాక్కి వెళ్ళిపోతారు కదా. ఒక చర్చిలో ఉన్న ఒక విశ్వాసి ఒక హిందూ గుడిని కాలుతుందన్నా, ఉచ్చబోసినా, చెత్త వేసినా కదా, బైబిల్ వాక్యాలు రాసిన హిందూ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఎంతో కష్టపడి కట్టుకున్న దేవాలయాలు కదా, బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది, కొడతారు. మళ్ళీ మమ్మల్ని దాడి చేశారు, మమ్మల్ని కొట్టారు అని మీరు కేసులు వేయడం ఇదంతా రాంగ్. కనుక ఒక క్రైస్తవుడేమో హిందూ దేవాలయాల మీద ఏమో పిచ్చిరాతలు రాస్తాడు, ఒకడేమో విగ్రహాలను తంతాడు, ఒకడేమో హిందూ గీళ్ళని కాలుతూ తంతాడు. కనుక క్రైస్తవులు కానీ క్రైస్తవ సంఘాలు కానీ ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టాలి కదా. తప్పు చేసిన వాళ్ళని వాళ్ళే శిక్షించాలి. అప్పుడు క్రైస్తవం అనేది సరిగ్గా ఉంటుంది. అంతేగాని ఇంకా నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటే ఒక పాస్టర్ అంటాడు కదా, ఎక్కడ గొడవ జరిగినా ఒక పాస్టర్ అక్కడ వాలిపోతున్నాడు, ఒక పాస్టర్ అక్కడ వాలిపోయి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇచ్చేస్తున్నాడు, కోర్టులోకి వెళ్ళిపోతున్నాడు. నేను ఒక క్లిప్ ఎత్తాను చూసుకోండి. యాకోబు రాసినటువంటి పత్రికలోని ఒక మాట అంటుంది. యాకోబు యేసుక్రీస్తు యొక్క శిష్యుడును అతని సహోదరుడైనటువంటి యాకోబు చెప్పిన మాట ఏంటంటే, యాకోబు రాసినటువంటి పత్రికలోని ఒక మాట ఉంటుంది. ఏంటి తెలుసా? కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. పాస్టర్లు చాలా కోపంతో కేసులు పెట్టడం, దాడులు చేయడం కదా. వాళ్ళు ఇక సువార్తను ఏం ప్రకటిస్తారు? ఇలాగే వెళ్ళిందంటే క్రైస్తవ్యము ఇంకో 4-3 సంవత్సరాల్లోని భారతదేశంలో కనిపించకుండా పోతుంది. కనుక నేను చెప్పేది ఏంటంటే, మీ పద్ధతిలో మీరు ప్రకటించుకోండి, మీ మత విశ్వాసాలు గౌరవించుకోండి, మీ మతాన్ని నిలబెట్టుకోండి. కానీ హిందూ మతాల జోలికి రాకండి, హిందూ యొక్క మత విశ్వాసాల మీద దెబ్బ కొట్టకండి. ఎందుకంటే రాజ్యాంగం పర్మిషన్ ఇచ్చింది, మత స్వేచ్ఛ కదా. క్రైస్తవులు మంచిగా ఉండాలి, హిందువులు మంచిగా ఉండాలి, ముస్లింలు కూడా మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలంటే ఇది క్రైస్తవ యొక్క విశ్వాసాలు క్రైస్తవులు కాపాడుకోవాలి, హిందువుల విశ్వాసాలు హిందువులు కాపాడుకుంటున్నారు కదా, ముస్లింల విశ్వాసాలు ముస్లింలు కాపాడుకుంటున్నారు. కనుక క్రైస్తవులు ముఖ్యంగా హిందూ యొక్క దేవాలయాల యొక్క జోలికి రాకూడదు. అప్పుడు ఎందుకు వస్తారు? మీ సువార్తలు ప్రకటించుకోండి, ఊరేలుపులు ప్రకటించుకోండి. ఎవరికన్నా ఇష్టం ఉంటే ఊళ్ళోనే అక్కడికి వస్తాడు. వీడు ఊళ్ళోంచి ఆ ఊరు చివరకు రావాలి నచ్చితే, లేకుంటే లేదు. నువ్వు ఇంటికి వచ్చేసి బోర్డు పెట్టుకుని తిరిగేసి బలవంతంగా మతం మార్చేయడం ఏంటి? తప్పు కదా. కనుక సువార్తలు ప్రకటిస్తే ఊరు వెలుపల దూరంగా ప్రకటించుకోండి. వీళ్ళకి ఇష్టం ఉంటే అక్కడికి వస్తారు, లేకుంటే లేదు. అంతేగాని రాజ్యాంగం అవకాశం ఇచ్చింది మీకు సువార్త ప్రకటించమని. దీన్ని మేము కాదనలేదు, దీన్ని మేము తప్పు పట్టడం లేదు. కనుక మీ సువార్తలు ప్రకటించుకోండి, తప్పు లేదు. కానీ ఊరు మయానికి వచ్చి ప్రకటించకండి, దేవాలయాల జోలికి వెళ్ళకండి. అప్పుడు హిందువులు మీ జోలికి రారు. జై శ్రీరామ్. కనుక క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ కూడా కలిసి మంచిగా ఉండాలి, అన్నదమ్ముల్లాగా అన్నదే నేను చెప్తా ఉన్నాను. జై శ్రీరామ్. నేను క్రైస్తవ్యంలోకి వెళ్ళి బయటకు రావడానికి కారణం ఏంటంటే, కొన్ని కారణాలు ఉన్నాయి. క్రైస్తవ్యం సరిగ్గా లేదు. ఇంకోటి ఆ యేసుక్రీస్తు గురించి, పరిశుద్ధాత్మ గురించి బైబిల్ నాకు ఒక కల్పిత కథలాగా అనింది. అందులో సత్యం లేదు, అందులో అంత అబద్ధమే ఉంది, అందులో అసత్యం ఉంది. ఈనాడు భారతదేశం అంతటా కదా ఉగ్రవాదానికి, తీవ్రవాదానికి, కొట్లాటలకి
గొడవలకి కారణం ఆ బైబిలే. ఆ బైబిల్ నుంచే ఖురాన్ వచ్చింది కదా. ఆ రెండు మతాలే ప్రపంచాన్ని కొట్లాట్ల గొడవలకి దారితీస్తుంది. హిందూ మతం ఏనాడు కూడా ప్రపంచం మీదకి వెళ్ళి యుద్ధాలు చేయలేదు, మత మార్పిడి చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. హిందూ మతంలో ఎలాంటి ఉగ్రవాదం కానీ, తీవ్రవాదం కానీ, ఉన్మాదం కానీ లేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందూ యొక్క ధర్మం ప్రశాంతంగా పోతూ ఉంది. ఈ హిందూ ధర్మాన్ని ప్రశాంతం లేకుండా అలజడి సృష్టిస్తున్నది ఏంటంటే బైబిలే. ఈ బైబిలే హిందూ మతానికి అలజడి సృష్టిస్తూ ఉంది, హిందూ మతం మీద దాడి చేస్తూ ఉంది. అందుకే హిందువులు ప్రశ్నించుతున్నారు, దానికి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్క క్రైస్తవుడు వారి యొక్క ధర్మాన్ని బట్టి, వారి యొక్క నియమాలు బట్టి మీరు ప్రకటించుకోండి కదా. మీరు సువార్త ఎవరు ప్రకటించాలి? హిందువులు కాదు, మీరు సువార్త ప్రకటించాలి. ఎవరైతే చర్చిలోని క్రైస్తవ్యాన్ని స్వీకరించారో వాళ్ళు ప్రకటించాలి. మీరు పాస్టరు కదా. ఎవరైతే బాప్తిజాలు తీసుకున్నారో వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి చెప్పుకుంటూ ఉండండి సువార్త కదా. మిమ్మల్ని ఎవరు వెంబడిస్తూ ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే నమ్ముకున్నారో మీరు సువార్త ఎవరు ప్రకటించాలి? యేసుక్రీస్తు అన్నాడు కదా, ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే నేను సువార్త ప్రకటించడానికి వచ్చాను అన్నాడు. కనుక యేసు కూడా ఇశ్రాయేలుకే ప్రకటించాడు సువార్త. కనుక పాస్టర్లు సువార్త ఎవరికి ప్రకటించాలంటే హిందువులకు కాదు, ముస్లింలకు కాదు సువార్త ప్రకటించేది. ఎవరైతే క్రైస్తవ్యాన్ని స్వీకరించారో, ఎక్కడెక్కడైతే క్రైస్తవులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే క్రైస్తవ చర్చీలు ఉన్నాయో ఆ చర్చిల్లో ప్రకటించుకోండి. ఆ క్రైస్తవ ఇళ్ళకడ ప్రకటించండి. మీ సువార్త క్రైస్తవులకు చెప్పండి, క్రైస్తవులకు ప్రకటించండి, క్రైస్తవులు మార్పు చెందండి. క్రైస్తవులకు మాత్రమే చెప్పుకోండి. మీరు ఎవరైతే మారారో మీ సువార్త క్రైస్తవులకే అంకితం, అది హిందువులకి కాదది. కనుక మీరు సువార్త ఎవరికి ప్రకటించాలంటే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో, మీరైతే ఎలాగైతే పాస్టర్ అవుతారు చెప్తారో, పాస్టరు క్రైస్తవులకి చెప్పాలి సువార్త. వాళ్ళు ఎలాగ మారారు కనుక వాళ్ళని ఇంకా చెట్టుని చెక్కినట్టు చెక్కడానికి మీరు సువార్త వాళ్ళకి చెప్పుకోండి. వాళ్ళని ఇంకా మార్చుకోండి, ఇంకా అభివృద్ధి చేసుకోండి. క్రైస్తవులు అభివృద్ధి చెందేటట్లు మీ సువార్త వాళ్ళకి చెప్పుకుంటూ డెవలప్ చేసుకోండి. హిందువుల జోలికి రాకండి, హిందువులకు ప్రకటించకండి. ముస్లింల యొక్క సంతానము, ముస్లిం యొక్క మతము, వాళ్ళు పిల్లలు ఎలా అభివృద్ధి చెందుతున్నారో మీరు కూడా క్రైస్తవులు మీ పిల్లలు అభివృద్ధి చెందేలాగా మీ మతాన్ని వాళ్ళకి ప్రకటించుకోండి. మీ సువార్త వాళ్ళకి ప్రకటించుకోండి, దాన్ని డెవలప్ చేసుకోండి. అంతే కనుక మీరు మారిపోయారు అని చెప్పి మిగతా వాళ్ళని మార్చేద్దాం, మతంలో లాగేద్దాం కదా, హిందువుల దగ్గరికి రావడం ఇది చాలా రాంగ్ అని ఈ కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. జై శ్రీరామ్. నా సనాతన యొక్క ధర్మం చాలా గొప్పది, అందులో ఉన్న సత్యం దేంట్లో లేదని నా యొక్క విశ్వాసము, ప్రకటమైనటువంటి నమ్మకం. జై శ్రీరామ్, జై కృష్ణ. థ్యాంక్ యూ. మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.